నమస్తే అండి. మనం ఇండియన్ పాలిటీ డిస్కస్ చేస్తున్నాం. గ్రూప్ 1 ప్రిలిమ్స్ టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌కి. అయితే అన్ని మేజర్ టాపిక్స్ అయిపోయినాయి. లాస్ట్ టాపిక్ మనం ఇంకొకటి డిస్కస్ చేయాలి. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కింద మనకి పంచాయత్స్, మున్సిపాలిటీస్ వస్తాయి. సో, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ మీద ఏం క్వెషన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి, పంచాయత్స్, మున్సిపాలిటీస్ మీద ఏం క్వెషన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి, వాటి గురించి తెలుసుకుందాము. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కింద మనకి మెయిన్‌గా పంచాయత్స్, మున్సిపాలిటీస్ ఈ 2 పార్ట్స్ గురించి డిస్కస్ చేయాలి. అయితే పంచాయత్స్‌ని 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. దీన్ని పార్ట్ 9లో పొందుపర్చుంది. పార్ట్ 9 ఆర్టికల్స్ 243 టు 243 ఓ ఇంతవరకి ఉండడం జరిగింది. దాని తర్వాత దీనికి సంబంధించిన షెడ్యూల్ 11. షెడ్యూల్ 11ని కూడా 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. తర్వాత మనకు వచ్చేది మున్సిపాలిటీస్ని 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పార్ట్ 9A యాడ్ చేసింది. ఆర్టికల్స్ 243 పి టు ZG వస్తాయి. 243 ZG తర్వాత షెడ్యూల్ 12 కూడా వస్తుంది. ఇవి బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకి. ఇది బేసిక్గా ఎక్కువ దీని మీద అడుగుతారు. ఇప్పుడు నెక్స్ట్ మనకు తెలియాల్సింది షెడ్యూల్ 11 కింద ఎన్ని ఫంక్షన్స్ ఉంటాయి. షెడ్యూల్ 11 కింద 29 ఫంక్షన్స్ని లిస్ట్ చేయడం జరుగుతుంది. ఏంటి ఫంక్షన్స్ నేను మీకు చెప్తాను. షెడ్యూల్ 12 కింద 18 ఫంక్షన్స్ ఉంటాయి. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ వీటి మీద ఎక్కువ ఉంటాయి. ఈ డీటెయిల్స్ తెలియాలి. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఏం క్వశ్చన్స్ వస్తాయి అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి సంబంధించి కొన్ని కమిటీస్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని కమిటీస్ని అపాయింట్ చేసింది. ఆ కమిటీస్ డీటెయిల్స్ అడుగుతారు. దాని తర్వాత రాజ్యాంగంలో పంచాయతీలకు సంబంధించి ఏమేం ప్రొవిజన్స్ ఉన్నాయి, మున్సిపాలిటీస్కి సంబంధించి ఏమేం ప్రొవిజన్స్ ఉన్నాయి, ఇవి అడుగుతారు. అయితే మీకు పంచాయతీలకి, మున్సిపాలిటీస్కి సంబంధించి దాదాపుగా ప్రొవిజన్స్ సిమిలర్గా ఉంటాయి. నేను ఇంతకుముందు వచ్చిన కొన్ని క్వశ్చన్స్ కూడా మోడల్కి మీకు చెప్తాను ఇది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. ఇప్పుడు మీకు మనం గ్రూప్ 1 ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఆబ్జెక్టివ్ టైప్లో వచ్చే క్వశ్చన్స్ మీద ఎంఫసైజ్ చేసుకుంటూ దీని గురించి వివరిస్తాను. మనకు ముందు తెలియాల్సింది ఏంటంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ తెలియాల్సి ఉంటుంది. అంటే మనకి అసలు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఫార్మల్గా ఇప్పుడు పంచాయత్ రాజ్ వ్యవస్థ భారతదేశంలో కొత్త వ్యవస్థ ఏం కాదు. మనం ఎప్పటి నుండో మన పురాతన కాలం నుండి మనం పంచాయతీల గురించి విన్నాము, ఉన్నాయి కూడా పంచాయతీలు. మరి కొత్తగా వచ్చింది ఏంటి అంటే దాన్ని చట్టపరంగా అమలు చేయడము, రాజ్యాంగంలో కూడా ఇంక్లూడ్ చేయడము, ఇట్లాంటివి కొత్తగా వచ్చినాయి. అయితే మనకి ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే బ్రిటిష్ ప్రభుత్వం, బ్రిటిష్ పాలన ఉన్నప్పుడు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి సంబంధించి ఏమన్నా అభివృద్ధి జరిగింది, దానికి సంబంధించి మీకు ఏం క్వశ్చన్స్ వస్తాయి అన్నది ఇంపార్టెంట్. 1870 ఈ ఇయర్ ఇంపార్టెంట్. లార్డ్ మయో ఇంపార్టెంట్. వారు ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ని ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాలి అని ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. సో ఆ రెజల్యూషన్ ఇంపార్టెంట్. దాని తర్వాత మళ్ళీ మనకి 1882లో లార్డ్ రిపెన్ ఇంకొక రెజల్యూషన్ పాస్ చేశారు. ఈ 2 రెజల్యూషన్స్కి తేడా ఏంటంటే మయో రెజల్యూషన్ పాస్ చేశారు కానీ దాన్ని పూర్తిగా అమల్లోకి తేలేకపోయారు. రిపెన్ పాస్ చేసిన రెజల్యూషన్ అమల్లోకి వచ్చింది కాబట్టి మనం ఆ రెజల్యూషన్ని ద మ్యాగ్నా కార్టా ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా అని అంటాము. అండ్ రిపెన్ ఈజ్ ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా అని అంటాం. సో ఇక్కడ మీకు 2 ప్రశ్నలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటేమో హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా అని అడుగుతారు, లార్డ్ రిపెన్. దాని తర్వాత రెండోది ఏంటంటే ద రెజల్యూషన్ ఇంట్రడ్యూస్డ్ బై హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద మ్యాగ్నా కార్టా ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా అని అడిగితే మళ్ళీ లార్డ్ రిపెన్. లార్డ్ రిపెన్ కాకుండా ఇంకెవరైనా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ మీద ఇనిషియేట్ చేశారా రెజల్యూషన్ అంటే లార్డ్ మయో. ఈ 3 మీరు గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ దీని తర్వాత ఏం జరిగింది. 1907లో ఒక కమిషన్ని స్థాపించారు, రాయల్ కమిషన్ ఆన్ డీసెంట్రలైజేషన్. దీనికి అధ్యక్షత వహించిన వ్యక్తి పేరు
హాబ్ హౌస్. ఈ హాబ్ హౌస్ కమిషన్ డీసెంట్రలైజేషన్కి సంబంధించిన కమిషన్. ఇది కూడా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ మీద రికమెండ్ చేసింది. సో మీకు సింపుల్గా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిషన్స్ రికమెండెడ్ ఆన్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా అని అడగొచ్చు, లేదా ద రాయల్ కమిషన్ ఆన్ డీసెంట్రలైజేషన్ అపాయింటెడ్ ఇన్ 1907 వాజ్ హెడెడ్ బై అని అడగొచ్చు. అది హాబ్ హౌస్ దాని హెడ్. దాని తర్వాత 1919లో వచ్చిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టంలో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ని ట్రాన్స్ఫర్డ్ లిస్ట్ కింద పెట్టడం జరిగింది. 1935లో వచ్చిన చట్టంలో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ని ప్రొవిన్షియల్ లిస్ట్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అన్నది ఏ లిస్టులో ఉంది ఈరోజు కాన్స్టిట్యూషన్లో అంటే స్టేట్ లిస్ట్లో ఉంది. ఇది చాలాసార్లు అడిగిన ప్రశ్న. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇస్ అ సబ్జెక్ట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిస్ట్ అని అడుగుతారు. స్టేట్ లిస్టులో ఉన్న అంశం అది. ఇది బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియాల్సిన ఇన్ఫర్మేషన్. దాని తర్వాత నేను నెక్స్ట్ మీకు చాలా కమిటీస్ అపాయింట్ అయ్యాయి అని చెప్పాను. సో దానికి సంబంధించి బ్రీఫ్గా చెప్తాను. అంటే మీకు కమిటీ ఏ ఇయర్ అపాయింట్ అయింది, ఒకటి రెండు ఇంపార్టెంట్ రికమెండేషన్స్ తెలియాలి. సో నేను మీకు దాని మీద వచ్చే క్వశ్చన్స్ కూడా చెప్తాను. ఇప్పుడు ఏమైందంటే 1952లో భారతదేశంలో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఏం చేశారంటే ఇదొక జిల్లా అనుకోండి, డిస్ట్రిక్ట్ అనుకోండి, డిస్ట్రిక్ట్ని భాగాలుగా విభజించారు. అంటే దే హ్యావ్ డివైడెడ్ అ డిస్ట్రిక్ట్ ఇంటూ వీటిని బ్లాక్స్ లాగా విభజించారనమాట. ఇది ఒక్కొక్క బ్లాక్. అయితే వీటికి ఒక బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ని అపాయింట్ చేసి, మనం ఇక్కడ మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్, మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని అంటాం. నార్త్లో వాళ్ళని బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని అంటారు. వారిని అపాయింట్ చేసి ఆ బ్లాక్కి సంబంధించినంత వరకు 4 ముఖ్యమైన అంశాల మీద దృష్టి పెట్టాలి. కానీ ప్రజలతో మమేకమై చేయాలంటే పీపుల్ పార్టిసిపేషన్తో చేయాల్సింది. పావర్టీ ఎలివియేషన్ ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి, హెల్త్, ఎంప్లాయ్మెంట్. ఈ 4 అంశాల మీద దృష్టి పెట్టాలి. ప్రజలని కలుపుకుని దీని మీద పని చేయాలి అన్నది ముఖ్య ఉద్దేశం. అది కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీన్ని మొదలు పెట్టింది ఫస్ట్ రాజస్థాన్లో. 1952లో రాజస్థాన్లో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ఫార్డ్ ఫౌండేషన్ ప్రోద్బలంతో, ఫార్డ్ ఫౌండేషన్ హెల్ప్తో, ఫండింగ్తో మొదలుపెట్టడం జరిగింది. అయితే 1953లో ఏం చేశారంటే ఇదే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని దేశమంతా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి దాన్ని నేషనల్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్ లాగా డిక్లేర్ చేయడం జరిగిందంటే ముందు కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నది ఉట్టి రాజస్థాన్లోనే ఇంప్లిమెంట్ చేశారు. దీన్ని మేము ఇంకా దేశం మొత్తం విస్తరిస్తున్నాము అని చెప్పడానికి 1953లో దాన్నే నేషనల్ ఎక్స్టెన్షన్ స్కీమ్ లాగా మార్చారు. కానీ ఏమైందంటే ఈ 2 పథకాలు విఫలమయ్యాయి. ఎందుకు విఫలమయ్యాయి అని కనుక్కోవడానికి 1957లో బల్వంత్ రాయ్ మెహతా కమిటీని స్థాపించడం జరిగింది. ఫస్ట్ కమిటీ ఆన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా పోస్ట్ ఇండిపెండెన్స్. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ చాలా చాలా ముఖ్యమైన కమిటీ. దీన్ని 1957లో నియమించడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎందుకు ఫెయిల్ అయింది, నేషనల్ ఎక్స్టెన్షన్ స్కీమ్ ఎందుకు ఫెయిల్ అయింది, అసలు ఏమై ఉంటుంది, ఎలా వీటిని మెరుగుపరచాలి అన్న దాని మీద సూచనలు ఇవ్వడానికి ఈ బల్వంత్ రాయ్ మెహతా కమిటీని అపాయింట్ చేయడం జరిగింది 1957లో. మనము బల్వంత్ రాయ్ మెహతా గారిని ఆర్కిటెక్ట్ ఆఫ్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా అని అంటాం. ఎందుకు అట్లా అంటామంటే పంచాయత్ రాజ్ వ్యవస్థలో మూడు భాగాలు, అంటే 3 ఉండాలి, 3 లెవెల్స్ ఉండాలి అని మొదటిసారి చెప్పిన కమిటీ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. సో మనకి బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఇచ్చిన కొన్ని రికమెండేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ రికమెండేషన్ ఇచ్చారంటే వాళ్ళు ఫస్ట్ 3 టైర్ స్ట్రక్చర్. 3 టైర్ స్ట్రక్చర్ అంటే 3 భాగాలుగా ఉండాలి. ఇప్పుడు మనం 3 టైర్ స్ట్రక్చర్ అంటే పైన జిల్లా పరిషత్, దాని తర్వాత మండల్ పరిషత్, దాని తర్వాత పంచాయత్. ఈ 3 ఉండాలి. పంచాయత్ అన్నిటికంటే కింద. పంచాయత్ అన్నది గ్రామ స్థాయిలో ఉండాల్సింది, 3 స్థాయిలు ఉండాలి. ఇది మండల స్థాయిలో అంటే మిడిల్ లెవెల్లో, ఇంటర్మీడియరీ లెవెల్ అని అంటాం మనం దీన్ని, ఇంటర్మీడియరీ లెవెల్. ఇది వచ్చేసి జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ లెవెల్. ఈ 3 స్థాయిలు ఉండాలి అని మొదటిసారి ప్రతిపాదించింది బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. అయితే వారు ఏమన్నారంటే ఈ 3లో మనకి మెంబర్స్ ఉంటారు, కానీ ఈ ఉట్టి పంచాయత్ మెంబర్లను మాత్రమే ప్రజలు ఎన్నుకుంటారు. ఈ పంచాయత్ మెంబర్లు ఏం చేస్తారు,
ఇంటర్మీడియరీ బాడీ అంటే మండల్ పరిషత్ మెంబర్లను ఎన్నుకుంటారు. వీరు తిరిగి జిల్లా పరిషత్ మెంబర్లను ఎన్నుకుంటారు. సో ఫస్ట్ డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటే పంచాయత్ మెంబర్స్కి మాత్రమే ఉంటాయి. ఇంతేకాదు వాళ్ళు ఏమన్నారంటే పంచాయత్ రాజ్ వ్యవస్థలో ఉండే ఇన్స్టిట్యూషన్ సంస్థలన్నిటికీ కొన్ని బరువులు, బాధ్యతలు, నిధులు 3 ఇవ్వాలి. పవర్స్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ రిసోర్సెస్, ఈ 3 ఇవ్వాలి వాళ్ళకి. బరువు, బాధ్యత, నిధులు. మీరు బాధ్యతలు ఇచ్చి నిధులు ఇవ్వకపోతే బాధ్యతలు ఇచ్చినా ఒకటే, లేకపోయినా ఒకటే. సో బరువు, బాధ్యత, నిధులు ఈ 3 ఇవ్వాలని చెప్పి సూచించడం జరిగింది. అదొకటే కాకుండా సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి, అన్ని స్కీమ్స్ కూడా వారి ద్వారానే ఇంప్లిమెంట్ చేయాలి అని సూచించడం జరిగింది. మీకు ఎగ్జామ్కి మాత్రం ఫస్ట్ ప్రశ్న, బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఎప్పుడు అపాయింట్ అయింది, ఎందుకు అపాయింట్ అయింది, అన్నిటికంటే ముఖ్యమైన సూచన వారు ఇచ్చింది 3 టైర్ స్ట్రక్చర్ ఫర్ పంచాయత్. సో 3 టైర్ స్ట్రక్చర్ ఉండాలి పంచాయత్లకి అని మొదటిసారి సూచించిన కమిటీ ఏది? ఈ 3 ప్రశ్నలు ఎక్కువ అడిగే ఆస్కారం ఉంటుంది. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ తర్వాత నెక్స్ట్ ముఖ్యమైన కమిటీ అశోక్ మెహతా కమిటీ. అశోక్ మెహతా కమిటీని 1977లో అపాయింట్ చేయడం జరిగింది. కానీ దానికంటే ముందు మనకు తెలియాల్సింది 2 అక్టోబర్ 1959 డేట్ ఇంపార్టెంట్. రాజస్థాన్కి చెందిన నగౌర్ డిస్ట్రిక్ట్లో మొదటిసారి పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో మీకు ఇక్కడ డేట్ ఇంపార్టెంట్, నగౌర్ డిస్ట్రిక్ట్ ఇంపార్టెంట్, రాజస్థాన్ ఇంపార్టెంట్. రాజస్థాన్ వాజ్ ద ఫస్ట్ స్టేట్ టు లాంచ్ పిఆర్ఐస్ ఇన్ ఎంటైర్ స్టేట్. మొత్తం రాష్ట్రంలో పంచాయత్ రాజ్ సంస్థలని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసిన రాష్ట్రం ఏది అంటే అది రాజస్థాన్. ఇది సెకండ్ పాయింట్ మనకి ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ మనకు దీని తర్వాత తెలియాల్సింది అశోక్ మెహతా కమిటీ. నేను ఇంతకుముందు చెప్పినట్టు అశోక్ మెహతా కమిటీని 1977లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, జనతా గవర్నమెంట్ అపాయింట్ చేయడం జరిగింది. అశోక్ మెహతా కమిటీ ఇచ్చిన అన్నిటికంటే ముఖ్యమైన సూచన ఇది. 3 లెవెళ్ళు కాకుండా 2 లెవెళ్ళు, 2 టైర్ స్ట్రక్చర్. ఫస్ట్ జిల్లా పరిషత్ని తీసుకురావాలి. జిల్లా పరిషత్ తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చేసి దాన్ని వాళ్ళు మండల్ పంచాయత్. ఇంకా గ్రామ పంచాయత్ అవసరం లేదు, వాళ్ళ ప్రకారంగా గ్రామ పంచాయత్ అవసరం లేదు. ప్రతి 5,000 నుండి 10,000 వ్యక్తులకి మండల్ పంచాయత్ ఉండాలి. డిస్ట్రిక్ట్ లెవెల్లో, జిల్లా లెవెల్లో జిల్లా పరిషత్ ఉండాలి. ఇది వారు ఇచ్చిన అన్నిటికంటే ముఖ్యమైన సూచన. ఇది కాకుండా వారు ఇచ్చిన చాలా సూచనలను తర్వాత కాన్స్టిట్యూషన్లో యాడ్ చేయడం జరిగింది 73rd అమెండ్మెంట్ కింద. ఉదాహరణకి పొలిటికల్ పార్టీస్, రాజకీయ పార్టీలు డైరెక్ట్గా పంచాయత్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయొచ్చు. ఈ రోజుకి కూడా రాజకీయ పార్టీలని గ్రామ పంచాయత్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయలేం, కానీ మండల్ పరిషత్ ఎలక్షన్స్లో, జిల్లా పరిషత్ ఎలక్షన్స్లో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయొచ్చు. తర్వాత ఖచ్చితంగా రిజర్వేషన్లు ఇవ్వాలి. రిజర్వేషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, విమెన్ ఉండాలి. సపరేట్ మినిస్ట్రీ ఫర్ పంచాయత్స్ ఉండాలి స్టేట్లో. సపరేట్ మినిస్ట్రీ ఉంటే లాభం ఏంటి? సపరేట్ మినిస్ట్రీ ఉంటే నిధులు ఇస్తారు, దాని మీద దృష్టి ఉంటుంది, పంచాయత్ రాజ్ వ్యవస్థ వృద్ధిలోకి వస్తుంది. అందుకనే వాళ్ళు సపరేట్ మినిస్ట్రీ ఉండాలి అని చెప్పారు. ఇంకా కంపల్సరీ ట్యాక్సేషన్ పవర్స్, పంచాయత్లో ట్యాక్స్ వేసే అధికారం ఉండాలి వారికి. ఇవన్నీ అశోక్ మెహతా కమిటీ రికమెండ్ చేయడం జరిగింది. కానీ మీకు ఇందులో ఇంపార్టెంట్ రికమెండేషన్లు 2. ఒకటి 2 టైర్ స్ట్రక్చర్ ప్రపోజ్ చేసిన ఏకైక కమిటీ ఎవరు అని అడిగితే అశోక్ మెహతా కమిటీ. రెండో ప్రశ్న వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, విమెన్కి రిజర్వేషన్ ఇవ్వాలి అని సూచించిన కమిటీ ఏది అంటే అశోక్ మెహతా కమిటీ. అశోక్ మెహతా కమిటీని ఏ ఇయర్లో అపాయింట్ చేశారు అంటే 1977. కొన్నిసార్లు ఏం చేస్తారంటే బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, మనం ఇప్పుడు నెక్స్ట్ చూడబోయే ఎల్ఎం సింఘ్వి కమిటీ, ఇవన్నీ కమిటీస్ని 3 కమిటీస్ని పేర్కొని వీటిని అపాయింట్ చేసిన క్రమంలో అరేంజ్ చేయమని అంటారు. అంటే క్రొనలాజికల్ ఆర్డర్ ఆఫ్ దర్ అపాయింట్మెంట్. ముందే కమిటీ, తర్వాత ఏ కమిటీ, తర్వాత ఏ కమిటీ. ముందు వచ్చింది బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, తర్వాత అశోక్ మెహతా కమిటీ, తర్వాత ఎల్ఎం సింఘ్వి కమిటీ. మీరు ఈ ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ మనకి వచ్చిన కమిటీ ఎల్ఎన్ సింఘ్వి కమిటీ. చాలా చాలా ముఖ్యమైనది. 1986లో దీన్ని అపాయింట్ చేయడం జరిగింది. ఎల్ఎన్ సింఘ్వి కమిటీ మెయిన్ పర్పస్ ఏంటి అంటే మీరు పిఆర్ఐస్ని ఏం చేసినా మీరు వాటిని వృద్ధిలోకి తేలేరు. చేయాల్సింది ఒకటే, రాజ్యాంగంలో స్థానం కల్పించడం. దాన్ని మనం కాన్స్టిట్యూషనలైజేషన్ ఆఫ్ పిఆర్ఐస్ అంటాం. ఇది చాలాసార్లు అడిగిన ప్రశ్న.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిటీస్ రికమెండెడ్ కాన్స్టిట్యూషనలైజేషన్ ఆఫ్ పిఆర్ఐస్? పిఆర్ఐస్ని రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేయాలి అని రికమెండ్ చేసిన కమిటీ ఏది అని అడుగుతారు. రాజ్యాంగంలో పిఆర్ఐస్ని ఇంక్లూడ్ చేయాలని రికమెండ్ చేసిన కమిటీ ఎల్ఎన్ సింఘ్వి కమిటీ. అయితే ఎల్ఎన్ సింఘ్వి కమిటీకి ఒక పేరు ఉంది. ఆ పేరు ఏంటంటే కమిటీ ఫర్ డెమోక్రటిక్ కమిటీ ఫర్ రీవైటలైజేషన్ ఆఫ్ పంచాయత్స్ ఫర్ డెమోక్రటిక్ డెవలప్మెంట్, CRPDD. ఈ CRPDD హెడ్ ఎవరు అని కూడా అడుగుతారు. కమిటీ ఆన్ రీవైటలైజేషన్ ఆఫ్ పంచాయత్స్ ఫర్ డెమోక్రటిక్ డెవలప్మెంట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ కమిటీ కాన్స్టిట్యూషన్లో పంచాయత్ రాజ్లను పెట్టాలి అని రికమెండ్ చేసింది అంటే ఎల్ఎన్ సింఘ్వి కమిటీ. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏం క్వశ్చన్ అడుగుతారంటే ఎల్ఎన్ సింఘ్వి కమిటీ రాజ్యాంగంలోకి పంచాయతీలను ఇంక్లూడ్ చేయాలని చెప్పింది. అయితే ఏ గవర్నమెంట్ మొదటిసారి ఈ ప్రయత్నం చేసిందంటే రాజ్యాంగబద్ధమైన సంస్థల్లాగా వాటిని కన్వర్ట్ చేయడానికి మొదటి ప్రయత్నం ఎవరు చేశారు అని అడుగుతారు. రాజీవ్ గాంధీ గవర్నమెంట్ చేసింది. రాజీవ్ గాంధీ గవర్నమెంట్ 65th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, 64th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ని ఇంట్రడ్యూస్ చేసింది. కానీ ఆ బిల్లు పాస్ అవ్వలేదు. 64th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లుని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది పాస్ అవ్వలేదు. రాజ్యసభ దాన్ని రిజెక్ట్ చేసింది. దాని తర్వాత రెండో ప్రయత్నం విపి సింగ్ గారు చేయడానికి చూశారు. కానీ వారి ప్రయత్నం ఫలించకముందే గవర్నమెంట్ పడిపోయింది. విపి సింగ్ గారు ఏం చేశారంటే ఒక మీటింగ్ని అరేంజ్ చేశారు. రాష్ట్రాలన్నింటినీ పిలిచి ఒక మీటింగ్ని అరేంజ్ చేశారు. ఈ పంచాయతీలకు సపోర్ట్ చేయమని చెప్పి, పంచాయత్ రాజ్ వ్యవస్థని రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేయడానికి సపోర్ట్ చేయమని చెప్పి ఒక మీటింగ్ని అరేంజ్ చేయడం జరుగుతుంది. కానీ అంతలోపు వారి గవర్నమెంటే పడిపోతుంది. ఫైనల్గా పంచాయత్ రాజ్ని కాన్స్టిట్యూషన్లో ఎవరు యాడ్ చేశారు అన్న దానికి వస్తే యాడ్ చేసిన వ్యక్తి పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారి గవర్నమెంట్ 1992లో 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పాస్ అవ్వడం జరిగింది. మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ డేట్. 24th April 1993ని మనము పంచాయత్ రాజ్ దివస్ లాగా అబ్జర్వ్ చేస్తాము. పంచాయత్ రాజ్ దివస్ ఏ రోజు వచ్చింది అంటే ఏ రోజు అబ్జర్వ్ చేస్తారు అంటే 24th April 1993. ఇది కాన్స్టిట్యూషనలైజేషన్ ఆఫ్ పిఆర్ఐస్కి సంబంధించింది. ఇప్పుడు నెక్స్ట్ పిఆర్ఐస్కి సంబంధించి ఏమేం ప్రొవిజన్స్ ఉంటాయి కాన్స్టిట్యూషన్లో అన్నది తెలియాలి. కాన్స్టిట్యూషన్లో పిఆర్ఐస్కి సంబంధించిన ప్రొవిజన్స్ అన్నీ Part 9లో ఉంటాయి. వీటిని మనం 2 భాగాలుగా విభజిస్తాము. మొదటి భాగం వచ్చేసి కంపల్సరీ ప్రొవిజన్స్, అంటే ఖచ్చితంగా పాటించాల్సిన అంశాలు. ఇంకొక భాగం వచ్చేసి వాలంటరీ ప్రొవిజన్స్, అంటే ఈ సూచనలను వాళ్ళు పాటించవచ్చు, పాటించకపోవచ్చు. వాలంటరీ ప్రొవిజన్స్, వీటిని ఈ 2 భాగాలుగా మనం విభజించడం జరుగుతుంది. కంపల్సరీ ప్రొవిజన్స్ ఒకటి, వాలంటరీ ప్రొవిజన్స్ ఒకటి. కంపల్సరీ ప్రొవిజన్స్ కిందకి ఏమొస్తాయంటే రాష్ట్రాలు వీటిని తూచా తప్పకుండా పాటించాలి. ఎట్లాంటివి ఉంటాయి? స్ట్రక్చర్ ఆఫ్ పిఆర్ఐస్ ఖచ్చితంగా 3 లెవెల్స్ ఉండాలి. కాకపోతే 20 లక్షలు లేదా తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలలో 3 లెవెల్స్ అవసరం లేదు. దాని తర్వాత ఖచ్చితంగా ఇవ్వాల్సింది రిజర్వేషన్లు. అట్లాగే కంపల్సరీగా యూనియన్ ఫైనాన్స్ కమిషన్ ఉండాలి, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఉండాలి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉండాలి. దాని తర్వాత ఎన్నికలను 5 ఏళ్ళకు ఒకసారి ఖచ్చితంగా నిర్వహించాలి. ఒకవేళ ఎలక్ట్ అవ్వాలంటే 21 ఏళ్ళు దాటి ఉండాలి. అప్పుడే వాళ్ళు ఎన్నికలలో పోటీ పడవచ్చు. ఇవన్నీ కంపల్సరీ. వాలంటరీ ప్రొవిజన్స్ అంటే ఏంటంటే రాష్ట్రానికి నిర్ణయించుకునే హక్కు ఉంటుంది. ఈ అంశాల మీద నిర్ణయం తీసుకునే హక్కు రాష్ట్రాలకు ఉంటుంది. అంటే వారికి ఎట్లాంటి అధికారాలు ఇవ్వచ్చు, పంచాయతీలకు ఎట్లాంటి అధికారాలు ఇవ్వచ్చు, ఎలాంటి వనరులని పంచాయతీలకు ఇవ్వచ్చు, రిసోర్సెస్ టు బీ గివెన్ టు పంచాయత్స్, పవర్స్, రిసోర్సెస్, ఇవన్నీ రాష్ట్రాలే నిర్ణయించుకునే హక్కు ఉంటుంది. వాటిని వాలంటరీ ప్రొవిజన్స్ అని అంటారు. మనకు ఎట్లా తెలుస్తుంది అని అంటే మీరు కాన్స్టిట్యూషన్ చదివినప్పుడు ఈ పదం షెల్ అన్న పదం ఉన్నప్పుడు అది కంపల్సరీ. మే డిటర్మైన్, స్టేట్ మే బైలా డిటర్మైన్, మే అన్న పదం ఉన్నప్పుడు అది కంపల్సరీ కాదు. మే బైలా డిటర్మైన్ అన్నప్పుడు దీన్ని నిర్ణయించుకునే హక్కు రాష్ట్రానికి ఉంటుంది అని అర్థం. సో కంపల్సరీ ప్రొవిజన్స్, వాలంటరీ ప్రొవిజన్స్, ఇది
తెలియాలి. ఎందుకంటే మీకు ఒక్కొక్కసారి ఎట్లా అడుగుతారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ ఆర్ కంపల్సరీ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ ఆర్ వాలంటరీ అని అడుగుతారు. ఇప్పుడు నెక్స్ట్ మనకి కొన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్స్ తెలియాలి. ఇవన్నీ కంపల్సరీ ప్రొవిజన్స్ అండి. 3-tier స్ట్రక్చర్, డైరెక్ట్ ఎలక్షన్స్ అట్ ఆల్ 3 levels ఫర్ మెంబర్స్, ఇది కంపల్సరీ, ఇది ఉండదు. రిజర్వేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ 33% మినిమమ్ రిజర్వేషన్ ఫర్ విమెన్, ఎలక్షన్స్ బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ టెన్యూర్ ఆర్ విత్ ఇన్ 6 months. తర్వాత మినిమమ్ ఏజ్ టు కంటెస్ట్ ఇస్ 21 years. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఉండాలి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉండాలి, గ్రామ్ సభ ఉండాలి. ఇవన్నీ కంపల్సరీ ప్రొవిజన్స్. దాని తర్వాత నెక్స్ట్ వాలంటరీ ప్రొవిజన్స్ వచ్చేసి మేనర్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ చైర్మన్ ఎట్ ఆల్ 3 levels, ఆల్ 3 levels. దాని తర్వాత రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ స్పెషల్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ యాజ్ కోఆప్టెడ్ మెంబర్స్. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీస్ మే బీ అలౌడ్ టు పార్టిసిపేట్ ఇన్ మీటింగ్స్ ఆఫ్ పిఆర్ఐస్ మీటింగ్స్లో ఎంపీస్ని, ఎమ్మెల్యేస్ని, ఎమ్మెల్సీస్ని అలౌ చేయొచ్చు. ఎట్లా అలౌ చేయొచ్చు అంటే ఎంపీలు, లోక్సభ ఎంపీలు అయితే వాళ్ళ కాన్స్టిట్యువెన్సీలో అలౌ అవుతారు. ఎమ్మెల్యేలు అయితే వాళ్ళ కాన్స్టిట్యువెన్సీ, రాజ్యసభ ఎంపీ అయితే వారు ఎక్కడైతే ఓటర్గా నమోదు చేసుకుంటారో వారి పేరు, అక్కడ వారు అటెండ్ అవ్వడానికి వీలుంటుంది. ఇది వాలంటరీ ప్రొవిజన్. మీకు ఈ వాలంటరీ ప్రొవిజన్స్ ఇంత డెప్త్కి అడగరు, కంపల్సరీ ప్రొవిజన్స్ మీద ఎక్కువ స్కోప్ ఉంటుంది. తర్వాత బాగా అడిగిన ప్రశ్న గ్రామ సభ అంటే ఏంటి? ఈ ప్రశ్నని చాలాసార్లు అడగడం జరిగింది. గ్రామ సభ అంటే ఆ గ్రామంలో ఓటు హక్కు ఉన్న వారి అందరినీ గ్రామ సభలో సభ్యుల్లాగా పరిగణిస్తారు. సో గ్రామ సభ ఇస్ ద బాడీ ఆఫ్ ఓటర్స్ ఆఫ్ దట్ విలేజ్, ఆఫ్ దట్ గ్రామ పంచాయత్. విలేజ్ కాదు, గ్రామ పంచాయత్. అంటే ఆ గ్రామ పంచాయత్లో ఉన్న ఓటర్లందరినీ గ్రామ సభ లాగా పరిగణిస్తామని అర్థం. గ్రామ సభ చాలా చాలా ముఖ్యమైనది. గ్రామ పంచాయత్, గ్రామ సభ. ప్రతి పంచాయత్లో గ్రామ సభ ఉంటుంది, గ్రామ పంచాయత్ ఉంటుంది. గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గ్రామ పంచాయత్ పనితీరుని చూడడము. ఇప్పుడు గ్రామ పంచాయత్కి ఉదాహరణకి 10 లక్షలు అలాట్ అయినాయి. ఆ 10 లక్షలని గ్రామ పంచాయత్ ఎట్లా స్పెండ్ చేయాలి, దేని మీద ఖర్చు పెట్టాలి, ఇవన్నీ సూచనలు ఇచ్చి గ్రామ పంచాయత్ ఎలా పనిచేస్తుంది అని సూపర్వైజ్ చేసే పవర్ గ్రామ సభకు ఉంటుంది. సో గ్రామ సభ చాలా ఇంపార్టెంట్ బాడీ. ఆ ఊరికి సంబంధించిన అందరూ ఓటర్లు ఉండే బాడీని మనం గ్రామ సభ అని అంటాం. ఒక స్కీమ్కి సంబంధించి లబ్ధిదారులని ఎంపిక చేసే పని కూడా గ్రామ సభకు అప్పగించడం జరుగుతుంది. సో ఇది గ్రామ సభ రోల్. మీకు ఎగ్జామ్లో గ్రామ సభలో ఎవరు ఉంటారు? ఆ ఊర్లో ఉండే వాళ్ళు ఉంటారా, లేకపోతే ఆ ఊర్లో ఓటర్ల లాగా నమోదైన వాళ్ళు ఉంటారా, లేకపోతే ఆ ఊరిలో జన్మించిన వాళ్ళు ఉంటారా, ఇట్లాంటి ఆప్షన్స్ ఇస్తారు. ఆ ఊర్లో ఓటర్గా నమోదైన వారు మాత్రమే, అంటే ఆ గ్రామ పంచాయత్లో ఓటర్గా నమోదైన వారు మాత్రమే గ్రామ సభలో సభ్యుల్లాగా పరిగణించడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ పిఆర్ఐస్. ఇంతకుముందు చెప్పినట్టు మూడు లెవెల్ ఉంటాయి: జిల్లా పరిషత్, మండల్ పరిషత్, పంచాయత్. అయితే మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి, ఈ జిల్లా పరిషత్, మండల్ పరిషత్, గ్రామ పంచాయత్ అనే పదాలు రాజ్యాంగంలో ఇవ్వలేదు. మన రాజ్యాంగంలో ఏమిచ్చారు? పంచాయత్ అట్ విలేజ్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ అని అంటారు. కానీ ఈ పదాలు జిల్లా పరిషత్, మండల్ పరిషత్, గ్రామ పంచాయత్ అన్న పదాలు ఉండవు. అయితే రాజ్యాంగం ఏమంటుందంటే వీరి సభ్యులు 3 లెవెల్లలో ఉండే సభ్యులని ప్రజలే డైరెక్ట్గా ఎన్నుకుంటారు. డైరెక్ట్ ఎలక్షన్స్ జరుగుతాయి మెంబర్స్కి. చైర్మన్కి వచ్చేసరికి ఈ మెంబర్స్ చైర్మన్ని అపాయింట్ చేస్తారు. మెంబర్స్ ఏమో ఈ 3 లెవెల్స్కి డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటుంది. చైర్మన్ 3 లెవెల్స్కి ఇండైరెక్ట్, అంటే స్టేట్ డిసైడ్స్. వీరిని ఎట్లా ఎన్నుకోవాలి అన్నది మాత్రం రాష్ట్రాలు నిర్ణయిస్తాయని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. ఇది 243(c)లో వస్తుంది. 243(d) ఏమో రిజర్వేషన్స్ ఎట్లా ఉండాలి. మినిమం 33% ఆడవారికి. మినిమం అన్న పదం ఎందుకు ఇంపార్టెంట్ అంటే కొన్ని రాష్ట్రాలలో 50% కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎస్సీలకి, ఎస్టీలకి సంబంధించి పాపులేషన్ ఆధారంగా పాపులేషన్ బేస్డ్ రిజర్వేషన్, వాళ్ళు ఎంత పాపులేషన్ ఉంటే అంత. ఉదాహరణకి ఒక గ్రామ పంచాయత్లో 90% ఎస్టీలే ఉన్నారు, 90% గ్రామ పంచాయత్లో ఉన్న సీట్స్ అన్నీ ఎస్టీలకే రిజర్వ్ చేయాలి.
బీసీలకు వచ్చేసరికి బీసీకి రిజర్వేషన్ ఇవ్వాలా వద్దా అని నిర్ణయించే హక్కు స్టేట్ గవర్నమెంట్కి. ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి అన్నది నిర్ణయించేది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు అంటే బీసీల శాఖ రాష్ట్రం నుండి రాష్ట్రానికి వేరవుతుంది. ఒక రాష్ట్రంలో ఎక్కువ మంది బీసీలు ఉంటారు, ఒక రాష్ట్రంలో తక్కువ మంది బీసీలు ఉంటారు. సో బీసీలకి ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అని నిర్ణయించే హక్కు మాత్రం రాష్ట్రానికి ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ మీకు డ్యూరేషన్ ఆఫ్ పంచాయత్ ఫస్ట్ మీటింగ్ జరుగుతుంది కదా, ఆ రోజు నుండి 5 ఏళ్ల వరకు పంచాయత్కి పరిమితి ఉంటుంది, కాల పరిమితి ఉంటుంది. సో 5 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. దాని తర్వాత పంచాయత్ మీటింగ్స్లో 5 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. పంచాయత్ ఒకవేళ 5 ఏళ్ల లోపే ఏ కారణం చేతనన్నా డిజాల్వ్ అయితే అప్పుడు 6 నెలల లోపు ఎలక్షన్స్ పెట్టాలి, లేదా ఈ 5 ఏళ్ల పదవీ కాలం ముగిసే లోపే ఎలక్షన్స్ పెట్టడం ఒక రూల్. సో మీకు ఇక్కడ వరకు క్వశ్చన్స్ ఏమొస్తాయి అంటే రిజర్వేషన్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, విమెన్కి రిజర్వేషన్ ఎట్లా ఉంటుంది అడుగుతారు. తర్వాత 3 లెవెల్స్ ఏముంటాయి అని అడుగుతారు. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 3 లెవెల్స్లో ఒకవేళ 20 లక్షలు లేదా దానికంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు, ఇప్పుడు నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి, అరుణాచల్ ప్రదేశ్ లాంటి స్టేట్స్లో 20 lakhs కూడా ఉండరు. ఆ 20 lakhs లెస్ దెన్ 20 lakhs పాపులేషన్ ఉన్న రాష్ట్రాలలో మాత్రం 3 లెవెల్ల పంచాయత్ అవసరం లేదు. మధ్య లెవెల్ తీసేయచ్చు, అంటే మండల్ పంచాయత్ తీసేయచ్చు, మండల్ పరిషత్ తీసేయచ్చు, జిల్లా పరిషత్ ఉంటుంది, గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఇది 243E వరకు వచ్చాం. తర్వాత 243F డిస్క్వాలిఫికేషన్. అంటే అసలు మీరు ఒకవేళ పంచాయత్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాలి అనుకుంటే మీకు ఉండాల్సిన ఉత్తీర్ణతలు ఏంటి, అర్హత ఏంటి అంటే 21 ఏళ్ళు పూర్తయి ఉండాలి. ఒకటే ఒక అర్హత, 21 years అండ్ అబవ్ ఉండాలి. అలాగే రాష్ట్రంలో చేయబడ్డ ఏ చట్టం ద్వారానైనా మీరు ఎన్నికలలో పాల్గొనొద్దు అన్న రిస్ట్రిక్షన్ ఉండకూడదు. ఉదాహరణకి కొన్ని రాష్ట్రాలలో ఎట్లా ఉంటుందంటే 2 పిల్లల కంటే ఎక్కువ సంతానం ఉన్న వారిని పంచాయత్ ఎలక్షన్స్లలో పోటీ చేయడానికి అర్హత ఉండదు అని డిక్లేర్ చేయడం జరిగింది. కొన్ని రాష్ట్రాలలో కనీసం 10వ తరగతి అన్నా పూర్తయితేనే కానీ పంచాయత్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడానికి వీలుండదని చెప్పడం జరిగింది. కొన్ని రాష్ట్రాలలో హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం బైగమీ క్రైమ్, అంటే 2 భార్యలు ఉండడం తప్పు. సో 2 భార్యలు ఉన్న వాళ్ళైతే వారిని కంటెస్ట్ చేయనియరు. సో ఇట్లా కొన్ని అంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకమైన రిస్ట్రిక్షన్ పెట్టడానికి స్కోప్ ఉంటుంది. అది ఎనీ లా మేడ్ బై ద స్టేట్కి అర్థం. ఇది ఇంపార్టెంట్. మన దేశంలో ఎన్నికలలో పాల్గొనాలంటే, పోటీ చేయాలంటే అతి తక్కువ వయో పరిమితి ఎంత అని కూడా అడగొచ్చు. మినిమం ఏజ్ టు కంటెస్ట్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా అది 21 years. అది చాలా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు. దాని తర్వాత నెక్స్ట్ మనకి 243G. ఇది బేసిక్గా పంచాయత్కి సంబంధించిన పవర్స్, అథారిటీస్, రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుతుంది. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 243G ఏమంటుందంటే పంచాయతీలకు ఎలాంటి అధికారాలు, ఎలాంటి బాధ్యతలు ఉంటాయి అని నిర్ణయించే హక్కు రాష్ట్రానికి ఉంటుంది. మీరు ఇది చూస్తే ద స్టేట్ లెజిస్లేచర్ మే బైలో నిర్ణయించే హక్కు రాష్ట్రానికి ఉంటుంది. అయితే ఈ నిర్ణయం తీసుకునే క్రమంలో మనం షెడ్యూల్ 11లో దగ్గర 29 ఫంక్షన్లని లిస్ట్ చేసాం. ఈ షెడ్యూల్ 11లో ఇచ్చిన 29 ఫంక్షన్లలో 1 కానీ 2 కానీ 10 కానీ 20 కానీ మొత్తం 29 కానీ, అంటే ఎన్ని ఇవ్వాలి అన్ని నిర్ణయించుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఈ 29 పనులలో మీరు ఏ పనినన్నా పంచాయతీలకి అప్పచెప్పచ్చు అని చెప్పి రాజ్యాంగం చెప్పడం జరుగుతుంది. ఇది 243G. ఇది వాలంటరీ ప్రొవిజన్, అంటే రాష్ట్రం నిర్ణయిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఎట్లాంటి అధికారాలు పంచాయతీలకు ఇవ్వాలి అన్న నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. నేను ఇప్పటివరకు చెప్పిన ఆర్టికల్స్లో ఆర్టికల్ నంబర్స్ దేనివి అడగరు. సో మీరు ఆర్టికల్ నంబర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ నేను మీకు టూకీగా ప్రశ్నలు ఏమొస్తాయని చెప్పాను, వాటి మీద మాత్రం ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఇది పంచాయత్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీనితో నేను ఈ ఎపిసోడ్ కంప్లీట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో పంచాయత్స్ కంటిన్యూ చేసి మున్సిపాలిటీస్ గురించి కూడా చర్చిస్తాం. ఎందుకంటే పంచాయత్స్కి మున్సిపాలిటీస్కి చాలా మటుకు సిమిలారిటీస్ ఉంటాయి. సో వాటికి సంబంధించిన చర్చ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చేద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.